రెడీనా? గో. ద్వారకా నగర్ బాంబు ఘటన జరిగి 3 రోజులైంది. కానీ ఇప్పటి వరకు ఎవరు చేశారు, ఎందుకు చేశారన్నది మాత్రం తెలియలేదు. ప్రభుత్వం మాత్రం బాధిత కుటుంబాలకు ₹1,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది. బాధిత కుటుంబాలు, వాళ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు చూపించాలన్నదే మా ఈ చిన్న ప్రయత్నం. పెద్దయినా ప్రభుత్వం ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇచ్చింది కదా, సంతోషిస్తున్నారా? సంతోషం ఏమని సంతోషించాలి, ఎందుకని సంతోషించాలి? ఒంట్లో శక్తి పోయి, చేతుల్లో బలం పోయి, కాళ్ళల్లో సత్తుపోయిన నాలాంటి ముసలోడు అంటారు. కానీ ఒంట్లో బలం ఉండి, శక్తి ఉండి, పరుగెడుతుండి, సడన్గా ఓ రోజు కాలు చెయ్యిపోయి నాతో పాటే ఓ పక్కనే మూలన పడిపోయిన నా కొడుకుని ఏమనాలయ్యా? నా అవసరాలకు దన్నుగా ఉండాల్సినోడు ఆడి అవసరాలకు పెళ్ళాం పిల్లల మీద ఆధారపడుతుంటే చూస్తూ ఎలా సంతోషించాలయ్యా? ఇంటి అవసరాల కోసం కొడుకు కాకుండా కోడలు కష్టపడుతుంటే, పిల్లలు ఇంట్లో ఆడటం మానేస్తే, కోడలు నవ్వడం మానేస్తే, కొడుకును అలా సగం చచ్చిన శవంలా చూస్తూ ఎలా సంతోషించాలయ్యా? నా కొడుకు కాలు చెయ్యి విలువ ₹1,00,000 బాబు. వాడు మా జీవితం కదయ్యా. పక్షవాతం వచ్చినట్టు అయిపోయాయా మా బతుకులు. చూశారుగా, ఇవి బాధిత కుటుంబాల పరిస్థితులు, వాళ్ళ బాధలు. కెమెరామెన్ శేఖర్తో సాయి, 10 టీవీ. ఇదిగోండి సార్. ద్వారకా నగర్ ఘటనలో ప్రధాన నిందితులుగా 6గురిని పోలీస్ శాఖ గుర్తించింది. వీళ్ళు బాంబుని మొబైల్తో ఆపరేట్ చేశారని నిర్ధారించారు. వాళ్ళు వారం రోజుల ముందే నగరానికి చేరుకున్నట్టు, యూజ్మీ లాడ్జ్ లో బస చేసినట్టు గుర్తించారు. ఇదే ఆ యూజ్మీ లాడ్జ్. ఇప్పుడు ఆ దృశ్యాలు మీకోసం లైవ్ లో. టెర్రరిస్టులు బస చేసినట్టు గుర్తించిన యూజ్మీ లాడ్జ్ ఇదే. ఆ లాడ్జ్ మరింకేదో కాదు, ఆ యూజ్మీ లాడ్జ్ ఇదే. చూడండి, బాగా చూడండి, ఆ యూజ్మీ లాడ్జ్ ఇదే. ఇప్పుడు ఆ ఓనర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాటల్లోనే వచ్చేస్తున్నాడు, ఆయనతో మాట్లాడదాం. ఇతనే ఆ యూజ్మీ లాడ్జ్ ఓనర్. చూడండి, బాగా చూడండి, క్లోజ్ గా చూడండి. ఇతనే ఆ ఓనర్. ఇతనే. చెప్పండి, టెర్రరిస్టులకు బస కల్పించినందుకు గాని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానయ్యా. ఏంటి? లేకపోతే ఏమిటే, వాళ్ళు మేమే టెర్రరిస్టులు అని రాసుకుని తిరుగుతారా? అందరిలాగే వచ్చారు, అడ్రస్ ప్రూఫ్లు ఇచ్చారు, దిగారు. అంటే వాళ్ళకి మీకు సంబంధం లేదంటారా? ఉందయ్యా, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి నేనే పంపించాను. అవునా? ఏంటా క్వశ్చన్? చూడండి, జాగ్రత్తగా చూడండి. ఒక బాధ్యత గల పౌరుడై ఉండి విచారించవలసిన విషయాలు కూడా వేలాపాలం చేస్తూ ఆనందిస్తున్న ఆ వ్యక్తి మరెవరో కాదు, ఇతనే. చెప్పండి, ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలంటారు? చెప్పండి, ఏం చేయమంటారు? ఏం చేస్తారా? ఇంకో 2 నిమిషాలు పోతే వాళ్ళందరికీ టీం లీడర్ నేనేం చెప్పేసేలా ఉన్నారు. చూడండి అమ్మా, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. వాళ్ళు టెర్రరిస్టులు అని తెలిస్తే మేము రూమ్ ఎందుకు ఇస్తాం చెప్పండి?